ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై వారికి కూడా పింఛను నగదు రూపంలో వస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దయచేసి లైక్ చేసి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒకేసారి పింఛన్ పెంచి నగదు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సమావేశంలో తన నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే కొత్త కార్యాచరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచడంతో పాటు 3 నెలలకు 1000 చొప్పున కూడా అదనంగా కలిపి వృద్ధాప్య పింఛన్ను పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు కూడా పింఛన్ 6000 రూపాయలు అందజేశారు. అయితే వాలంటీర్లు లేరు కాబట్టి పింఛన్ పంపిణీ ఎలా అని అనుకుంటున్న సమయంలో సచివాలయ సిబ్బందిని నగదు పంపిణీ చేసి ప్రభుత్వం మన్ననలను పొందింది. ఇలా సామాజిక పెన్షన్ల విషయంలో పక్కగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని చిన్నారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒంటరి చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఒంటరి చిన్నారులు ఉన్నట్లు అధికారిక లెక్క ఉండగా మరో 3 నెలల్లో పక్కా సమాచారంను ప్రభుత్వాన్ని అందజేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ నిర్ణయంతో తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరూ లేక దిక్కుతోచని స్థితిలో గల చిన్నారులకు ప్రభుత్వం సహాయం అందించే ప్రక్రియకు పూనుకోవడం హర్షించదగ్గ విషయమని నెటిజన్స్ కూడా ప్రభుత్వానికి తమ మద్దతు పలుకుతున్నారు. మరి మీ దృష్టిలో కూడా ఇలాంటి చిన్నారులు ఉంటే వారికి కూడా ప్రభుత్వం చేపట్టబోయే కొత్త నిర్ణయాన్ని తెలిపి భరోసా కల్పించండి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నెటిజన్స్ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.